హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. అటుకులతో ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు, పెద్దవాళ్ళు ఏ టైంలో అయినా స్నాక్ లాగా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీటిని చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల దాకా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకుల మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూసిద్దాం. వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ దాకా పలుచటి పేపర్ అటుకులని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అటుకులని ఇలా జల్లించుకోవాలి. అటుకులని ఇలా జల్లించుకోవడం వలన అటుకులలో ఉండే పిండి లాంటి పదార్థం ఏదైనా ఉంటే కూడా ఇలా సెపరేట్ అవుతుంది. మొత్తం అటుకులను కూడా ఈ విధంగా జల్లించి తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఇలా మందంగా ఉండే గిన్నెని పెట్టి అటుకులని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే అటుకులని రోస్ట్ చేసుకోవాలి. అటుకులన్నింటిని కూడా ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి ఈ విధంగా అటుకుల తాలింపుకి సరిపడా నూనె వేసి నూనె వేడి అయ్యాక ఇలా 1 కప్పు పల్లీలను వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాడకుండా ఫ్రై చేయాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత నూనెలో నుండి తీసి ఇలా అటుకులలో వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో 1 కప్పు పుట్నాల పప్పును కూడా వేయించి తీసుకోవాలి. 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఇలా కట్ చేసి వేయించి తీసుకోవాలి. ఇప్పుడు 1/3 కప్పు దాకా జీడిపప్పు పలుకులను కూడా ఇలా దోరగా వేయించి తీసుకోవాలి. మళ్ళీ ఇదే నూనెలోకి 1/4 కప్పు దాకా బ్లాక్ కిస్మిస్లను కూడా వేసి ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ అటుకుల మిక్చర్లో కిస్మిస్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలోకి ఒక 10-15 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా 1/4 కప్పు దాకా ధనియాలను కూడా వేయించి తీసుకోవాలి. ఈ విధంగా అన్నింటిని చక్కగా వేయింపుకున్న తర్వాత మళ్ళీ ఇదే నూనెలోకి 1 స్పూన్ ఆవాలని, 1 స్పూన్ జీలకర్రని, ఇలా 10-12 పచ్చిమిరపకాయలని, ఇప్పుడు 1/2 కప్పు వెల్లుల్లిని ఇలా కొంచెం దంచి వేసుకున్నామంటే అటుకుల మిక్చర్లో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుంది. ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల పసుపును వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని అటుకులలో వేసి టేస్ట్కి సరిపడా ఇలా సాల్ట్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా అటుకులకి బాగా పట్టే విధంగా ఇలా చెక్క గరిటెతో కానీ చేతులతో కానీ కలుపుతూ విరగకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే నెల రోజుల వరకైనా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా అటుకులని ఎలా తాలింపు చేయాలో. మరి ఈ టేస్టీ స్నాక్ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.